వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. సమాజ హితం కోసం ఆలోచించే వారి సంఖ్య చాలా తక్కువ. సమాజ హితంతో పాటు చైతన్యం కల్పిస్తానని చెప్పి లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తున్నటువంటి వ్యక్తులు మనకు కోట్లల్లో ఒకరు కనిపిస్తారు. ఆ కోట్లల్లో ఒకరైనటువంటి వ్యక్తితో ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం కొనసాగుతుంది. ఆయన్నే దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు, ప్రముఖ సంఘ సేవకులు. ప్రైమ్ 9 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేక అతిథిగా ఉన్నారు. జయరాం ప్రసాద్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ. జయరాం ప్రసాద్ గారు, సార్, సమాజం అంటనంటే ఏమీ ఆలోచించకుండా ముందుకు పోయే వాళ్ళను ఒక సెక్టర్గా డివైడ్ అవుతారు, అన్నీ ఆలోచించి ముందుకొచ్చే వాళ్ళు ఒక సెక్టర్గా డివైడ్ అవుతారు. మీరు ఏ పందాలో ఉన్నారు? నేను సమాజం కోసం ఏమి ఆలోచించకుండా ఏం చేయాలనేది నాకేమొస్తుంది అనే విషయాన్ని మాత్రం నా జ్ఞప్తికి రాదు. ఎందుకంటే సమాజమే దేవాలయం, సమాజమే దేశం అనేది నా ఊపిరి. సమాజం అనేది నా ఊపిరి. నా తల్లిదండ్రుల తర్వాత నా దేశం అంటే సమాజం. సమాజం కోసం ఏదైనా చేయటానికి నేను అహర్నిశలు 24 గంటలు తప్పించిపోతూ ఉంటాను. ఆ తపంతోనే నా జీవన ప్రయాణం సాగింది. అనేక రకాలైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈరోజు నీతి, నిజాయితీ, మానవత్వం అనే 3 కోణాల్లో నేను ప్రయాణం చేస్తూ వాటిని నిలబెట్టుకుంటాకి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అంటే మీ ప్రొఫైల్ చెక్ చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. జయరాం ప్రసాద్ గారు, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ కాదు, కానీ ఆయుర్వేదంలో నిష్ణార్థమైనటువంటి విజ్ఞానం సంపాదించారు. దానిపైన రీసెర్చ్ కూడా చేస్తున్నట్టున్నారు. వాటితో పాటు ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా లక్షలాది మందికి మీరు సహాయ సహకారాలు చేస్తున్నారు. ఎట్లా పాజిబిలిటీ అవుతుంది? అంటే నేను 1990లో హైదరాబాద్కి వచ్చాను సార్. ఆ రోజు నుంచి నేను ఒక చిన్న లయన్స్ క్లబ్లో చేరాను. తర్వాత అనేక సాంఘిక కార్యక్రమాలతో నేను ముడిపడుతూ నేను నా వంతుగా ప్రతి నిమిషం దానికోసం ప్రయత్నిస్తూ సమాజానికి ఏదైనా చేస్తూనే, నాకు ఆస్తి ఉందా లేకపోతే ఆదాయం ఉందా అనేది కాదు, సమాజానికి ఏం చేయాలనేది నా కుటుంబాన్ని గడుపుకుంటూను. మాది ఆర్థికంగా పెద్ద కుటుంబం ఏం కాదు, మేము రెక్కాడితే డొక్కాడదనే కుటుంబం నుంచి మేము వచ్చాం. దానికి కష్టం గురించి మాకు తెలుసు. అదేవిధంగా మేము ప్రయత్నం చేస్తూ ఈ సమాజంలో మనం ఏం చేయగలము, ఈ సమాజం అనేదాన్ని మనం దైవంతో సమానంగా చూసుకుంటూ నడుస్తున్నాం. కాబట్టి నేను ఆయుర్వేదం డాక్టర్గా అంటే నా ప్రయాణం నేను ఎంకామ్ ఎంబీఏ చదివాను. నేను మార్కెటింగ్ ఒక కంపెనీలో చేస్తూ ఆ కంపెనీ నుంచి నేను సొంతంగా ఒక మార్కెటింగ్ ఏజెన్సీని నడుపుకుంటూ తర్వాత ఈ టెలికమ్యూనికేషన్స్లో ఉండేవాళ్ళం. మేము టెలికమ్యూనికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఈ ప్రయత్నంలోనే జనార్దన్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ సంస్థని సొంతంగా పెట్టుకున్నాను. ఏం చేస్తుందండి జనార్దన్ ఫౌండేషన్? ఏంటి కార్యక్రమాలు? జనార్దన్ ఫౌండేషన్ అనేది అసలు ఎందుకు స్థాపించవలసి వచ్చింది? అది ఎందుకంటే నేను మా మదర్కి హాస్పిటల్కి కానీ మా ఫాదర్కి హాస్పిటల్కి కానీ మేము ఖర్చు చేసుకోలేని పరిస్థితిలో మేము పోగొట్టుకున్నాం. అంటే గాంధీ హాస్పిటల్లో మా ఫాదర్ని ట్రీట్మెంట్ చేసుకున్నాం. హైదరాబాద్ రాకముందే మా మదర్ చనిపోయారు. సో నేనేం చేశానంటే, సరే ఇవన్నీ చూసిన తర్వాత ఈ సమాజం మరి పూర్వజనం సుకృతము కావచ్చు, మా తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞానం కావచ్చు, ఏదైనా కానీ ముందుకు పోతూ నేను ఈ ఫౌండేషన్ అడాప్ట్ చేసుకుని పికెట్లో ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ పుస్తకాలు ఇవ్వటం, వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం, ఆ విధంగా స్టార్ట్ అయిన నా ప్రస్తావన అక్కడ మేము ఎక్కడంటే కల్పన థియేటర్ కబాడీగూడలో ఉండేవాళ్ళం. అక్కడ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ స్కూలు చెత్తకుండి స్కూల్ అనేవాళ్ళు. ఆ స్కూల్ని మేము లయన్స్ క్లబ్ నుంచి ఆ స్కూల్ని లయన్స్ క్లబ్కి అడాప్ట్ చేసి అక్కడ బర్రెలు కట్టేసేవాళ్ళు, చుట్టూ ఉన్నవాళ్ళు అన్నీ చేసుకునేవాళ్ళు. ఆ స్కూల్ని అడాప్ట్ చేసుకుని ఒక మోడల్ స్కూల్ చేసాం. మోడల్ స్కూల్ చేసి అది అప్పుడు ఈ జన్మభూమి కార్యక్రమంలో నెంబర్ 1గా సెలెక్ట్ అయింది స్టేట్లో. జన్మభూమి కార్యక్రమం అంటే అది మాదనమాట. దాంట్లో నాతో పాటు ప్రయత్నం చేసిన వాళ్ళు వేరే రకంగా లబ్ధి పొందేవాళ్ళు. నేను మాత్రం ఏ సేవ చేయాలి, ఏం చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోయాను. ఆ స్కూల్ కాలేజీ వరకు వెళ్ళింది. ఈరోజు అక్కడ
1000 మంది ఉండేవాళ్ళు. అంతకుముందు 100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. అక్కడ మొదలైంది ఈ జనార్దన్ ఫౌండేషన్. ఆ తర్వాత రాను రాను నేను ఆలోచిస్తూ ఉండగా సరే మా ఊర్లో ఏదన్నా చేద్దామని మేము ఒక హోమియోపతి క్లినిక్ పెట్టాం. అది వీక్కి ఒకసారి పెట్టేవాళ్ళం. అక్కడ వీక్కి ఒక 200 మంది వచ్చేవాళ్ళు. నా సంపాదనలోంచే డబ్బులు కట్టాము. కట్టుకుని డాక్టర్లను పెట్టుకుని మెడిసిన్స్ ఇచ్చాము. సరే అని అక్కడ వీక్ అంతా ఖాళీ ఉంది, బిల్డింగ్ కట్టించేసాము అని ఏం చేసాము, మళ్ళీ స్టిచ్చింగ్ ట్రైనింగ్ పెట్టాం. స్టిచ్చింగ్ ట్రైనింగ్ ద్వారా ఒక 10,000 మందికి నేను 1 year ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఎప్పుడు ఉంటే అప్పుడు రండి, ఒక టీచర్ని పెట్టేసి వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి నేర్చుకునేవాళ్ళు. మేము ఇట్లా 2022 వరకు నేను ఆ హోమియోపతి హాస్పిటల్ నడిపిస్తూ ఉన్నాను. నేనేమో హైదరాబాద్లో స్థిరపడ్డాను, నా యాక్టివిటీ ఏమో అక్కడ ఉండేది. జయరాం ప్రసాద్ గారు, అంటే మీ ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను అబ్జర్వ్ చేశాను. జీవితంలో ఈ 3 ప్రశ్నలు, 3 కారణాలు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి 3 అంశాలు స్పష్టం చేశారు. ఎలా జీవిస్తున్నావు, ఎందుకు జీవిస్తున్నావు, ఎలా జీవించాలని అనుకుంటున్నావు. చాలా అంటే నేను జనరల్గా అన్ని ప్రొఫైల్స్లలో చెక్ చేస్తుంటాను, కానీ ఇది ఆసక్తికరమైనటువంటి కామెంట్ లాగా కనిపించింది. దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనిషి పూర్వకాలం కూడు గుడ్డ కోసం ప్రయత్నం చేస్తూ ఒక విద్య దొరకక ప్రయత్నం చేస్తూ మేమంతా చదువుకుని పైకి వచ్చాం జడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో. కానీ ఇప్పుడు విద్య అన్నీ గవర్నమెంట్ ద్వారా దొరుకుతుంది, అందరు చదువుకుంటున్నారు, కానీ ఎలా జీవించాలి అనేది తెలియట్లే. అరే ఇప్పుడు మనం మా అబ్బాయిని చదివించేద్దాం, అమెరికా పంపించేద్దాం, అమెరికా లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే నువ్వు అమెరికా పంపించేసిన తర్వాత ఆ అబ్బాయి వెనక్కి వస్తాడా లేదా అనేది లేదు. ఈ విషయాలను ఏం చేస్తున్నారంటే పొద్దున్నే లేచిన కాడి నుంచి తల్లిదండ్రులు, మేము పూర్వకాలంలో మా నాన్న చదివించలేకపోయాడు, మా అమ్మ చదివించలేకపోయింది, మా అబ్బాయిని బాగా చదివించాలని అతన్ని బాగా అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని సమానంగా చదివిస్తున్నారు. ముందుకు పోతూ ఉంటే వాళ్ళు ఫైనల్గా ఏం చేస్తున్నారు, ఒకరోజు వీసా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ తండ్రి అప్పు చేసి బాగా అప్పు చేసిన తర్వాత వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొంతమంది, అంటే అందరినీ మనం నిందించలేము, ఆ తర్వాత ఈ తల్లిదండ్రుల పరిస్థితులు అగమ్య గోచరంలో పడిపోతున్నాయి. ఇది ఒకటి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న, ఎలా జీవిస్తున్నాం ఎలా అంటే మనం ఈరోజు ఎలా ఉన్నాం, పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి వరకు ఎలా జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తాం, ఎందుకు అంటే మనం ఏం చేయాలని జీవిస్తున్నాం, తర్వాత మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఎలా జీవించాలనుకుంటున్నాం అంటే ఇది ఒక ప్రణాళిక. అంటే ఈ ప్రణాళికలో మనం డైలీ చేసేవి కాకుండా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని మనం సమాజానికి ఏమి ఇస్తున్నాం, సమాజానికి ఎలా ఇస్తున్నాం, సమాజానికి ఏమి ఇద్దాం, దాంట్లో అంతరార్థం అన్నమాట. ఇవన్నీ లేవు. ఇవాళ మా ఇంట్లోకి ఏమొచ్చింది, మనం తిన్నామా లేదా, పక్కన సమాజం ఏమవుతుందనేది లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక వ్యక్తి బాగా ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కొడుకుని బాగా చదివించుకుని అమెరికా పంపిస్తున్నాడు, లేకపోతే మంచి ఉద్యోగస్తుడు అవుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, సమాజంలో నువ్వు పుట్టావు, సమాజంలో రోడ్లు వాడుకున్నావు, గవర్నమెంట్ స్కూల్ వాడుకున్నావు, గవర్నమెంట్ అన్నీ వాడేసుకున్నావు, అయిపోయింది. మీ అబ్బాయికి వచ్చారు, నీకు తగినంత ఆదాయం ఉన్నా కానీ నువ్వు సమాజానికి ఏమి ఇవ్వకోకుండా సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజంలో అన్నీ అనుభవిస్తున్నావు. ఇది ఎవరో కష్టపడింది, మా తాత మీ తాత అందరి తాతలు వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి ఈ సమాజాన్ని నిర్మించారు. ఈరోజు గొప్పదైపోయింది, ఆర్థిక వ్యవస్థ బలపడింది. ప్రతివాడు దాన్ని కోసు తినేసి దానికి ఏమన్నా నీళ్ళు పోయాలి, దానికి ఏమన్నా అంటుకట్టాలి, దానికి ఏమన్నా మదుగు చేయాలి అనేది, అంటే సమాజానికి ఏమి ఇవ్వాలి అనేది లేకుండా ఆ జ్ఞానాన్ని మర్చి బతుకుతున్నాడు. అందరూ ఆ చెట్టుని కొమ్మలు అన్నీ రాల్చేశారు ఒకరోజు అండి, ఆ చెట్టు మోడైపోయింది. అప్పుడు నువ్వెట్లా బతుకుతావు, నీ మనవడు ఎట్లా బతుకుతాడు, నీ కొడుకు ఎట్లా బతుకుతాడు అనే అజ్ఞానానికి చేరిపోయారు మనం. కాబట్టి మన సమాజానికి ఏమి ఇవ్వాలి అనేది కాదు, సమాజానికి మనం ఏమి ఇస్తాం, మనం సమాజం ఇస్తేనే మనం బతుకుతున్నాం, అందరం కలిసి నిర్మించుకోవాలి, అది నా ఉద్దేశం. జయరాం ప్రసాద్ గారు, ఇంకొకటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే వినియోగదారు హక్కుల మీద మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. మీరు ఎక్కడ హట్ అయ్యారు? వినియోగదారుల హక్కులు అనేటటువంటిది చాలా గ్రే సబ్జెక్ట్.
అవును. ఎవరికి అది నచ్చదు. మీరు దాని మీద క్యాంపెయిన్ చేస్తున్నారు. అసలు ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఆసరా కన్జ్యూమర్ యాక్ట్ కింద మేము దాంట్లో సికింద్రాబాద్కి నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. కన్జ్యూమర్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అందులో? మేమంటే ఇప్పుడు మేము 1990లో వెయిట్స్ అండ్ మెజర్స్ కానీ ఎవరన్నా వచ్చినా అమ్మో ఆడు పట్టుకుంటాడేమో, మనం తప్పు చేస్తే మన ఆ కంపెనీ మూసేస్తారేమో అని భయపడేవాడు. ఈరోజు ఆ భయం లేదు. ఏమైతే అయింది తర్వాత చూసుకుందాం. కన్జ్యూమర్కి ఇప్పుడు సర్వీసు ఒక ప్రోడక్ట్ కొన్నాము, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎస్. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది కన్జ్యూమర్ నీవు ఇచ్చే సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. వాడికి అతను కన్జ్యూమర్ కొన్న దాని మీద రైట్ ఉన్నా కానీ దాన్ని బుల్డోజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ఏసీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నాను. ఫ్రిడ్జ్ కొన్నప్పుడు 10 రోజులకే మా ప్రాబ్లం వచ్చేసింది. 10 రోజులు ప్రాబ్లం వస్తే ఇది ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే, సార్ ఏదో గ్యాస్ లీక్ అయిందండి అని దానికి వెల్డింగ్ పెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 2 నెలలకి కొత్తది, దానికి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. తీరా చూస్తే సరే ఇది ఏంటంటే, ఏం లేదండి మేము మార్చేస్తాం మళ్ళీ అన్నాను. మార్చడం ఏంటి నాయనా, ఇది ఒకసారి ఒప్పుకున్నాను, రెండోసారి ఒప్పుకున్నాం, ఎన్నిసార్లు ఒప్పుకుంటాం, కాబట్టి రీప్లేస్ చేయండి. అక్కడ మేము మా కన్జ్యూమర్ యాక్ట్ని మేము ప్రాక్టీస్ చేయటం ద్వారా ఎవరైనా కన్జ్యూమర్ మోసపోయినా మోసగింపబడినా అదే మన సప్లయర్ నుంచి మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఇప్పుడు వెయిట్స్ అండ్ మెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, మన సంతలో కూరగాయలు కొంటాం. కూరగాయలు కొనే దగ్గర 1 కేజీ బాట్ ఉంటుంది. ఎస్. 1 కేజీ బాట్ ఉంటే దాన్ని ఆడ అరగొట్టేసి 900 గ్రాములకు కానీ 800 గ్రాములు కానీ తయారు చేసి తీసుకొస్తాడు. ఎస్. లేకపోతే తగ్గిస్తాడు, లేకపోతే డూప్లికేట్ తెస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, కన్జ్యూమర్ ఎంతసేపు ఏమంటాడంటే కూరగాయలు కొనడం కూడా మనం ఈజ్ నథింగ్ బట్ పర్చేసింగ్, వెయిట్స్ అండ్ మెజర్స్ కింద వస్తుంది. మనం బేరం ఆడటం మొదలు పెడుతున్నాం, వాళ్ళు చీటింగ్ చేస్తున్నాం మొదలు పెడుతున్నారు. అట్లా ప్రతిదీ చీటింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి కన్జ్యూమర్ యాక్ట్ కానీ కన్జ్యూమర్ హక్కులు, ఈ హక్కులు పరిరక్షించాలి. ఎప్పుడైనా ఎవరైతే హక్కులను కాలరాస్తారో వాళ్ళ మీద మనము ప్రొటెక్ట్ చేయకపోతే, ఈ కన్జ్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ అయినా కానీ ఏదైనా మనకి మన ప్రతిరోజు జరిగే సంఘర్షణ మీద కానీ మనకి కావాల్సింది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిరోజు ఏముంది పక్కోడు చేస్తాడు, ఆయన చూసుకుంటున్నాడు, ఈయన చూసుకుంటున్నాడని ప్రతి వాళ్ళు చూసుకుంటే ఎవరు చూసుకోలేకపోతే వలన మనకి ఈ సమాజంలో ఇంత దోపిడీ వ్యవస్థ తయారైంది. ఏది ఏమైనా కానీ దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు సమాజం కోసం చేస్తున్నటువంటి అంశం అనేటటువంటిది శ్లాఘనీయమైంది. తాను చేస్తున్నటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కానివ్వండి, చారిటీ కార్యక్రమాలు కానివ్వండి, అందరినీ చైతన్యపరిచే విధంగా ఉన్నటువంటి అతని కార్యక్రమాలకు అందరూ సహకరించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ప్రత్యేక ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చేసినందుకు జయరాం ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్.